జై శ్రీరామ్ స్వామి, జై సద్గురు రామ్ స్వామి. మోక్ష ప్రాప్తి కోసం మనోనాశనం అంటున్నారు. అసలు మోక్షమే లేదన్నారు, ముక్తే లేదంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నదంటున్నారు, దానికోసం ప్రయత్నం చేయమంటున్నారు. ఆ, ఈ ఆత్మ అనేది ఏంటి అర్థం కావట్లేదు స్వామి. ఎవరైతే తాను కట్టివేయబడి ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నాడో అతడు ఈ కట్లు విడిపోతే బాగుండు అనుకుంటాడు. స్వామి, ఎవడైతే తాను కట్టివేయబడి ఉన్నాననే విషయం కూడా తెలియకుండా ఉన్నాడో వాడు అందులోనే వర్తిస్తూ ఉంటాడు. ఈ రెండు మాట విషయాలు అర్థమైందా? ఈ మాట అర్థం కాలేదు స్వామి. ఎవడైతే జైల్లో ఉన్నాడు అనుకుంటాడో వాడు జైలు నుంచి బయటపడాలనుకుంటాడు. అవును స్వామి. ఎవడైతే జైల్లోనే పుట్టి జైలే వాస్తవం, ఇంతకు మించి ఇంకేముంటుందనే దృష్టితోటి జైల్లో బ్రతుకు తలుచుకున్నాడో స్వామి. వాడికి బయటపడాలనే ఆలోచన ఏమి ఉండదు. ఆ, స్వామి. ఈ రెండు రకాల జీవులతోటి నిండి ఉన్నది ఈ ప్రపంచం. స్వామి. జైల్లో ఉన్నాను అనే విషయాన్ని గుర్తించగలిగిన వాళ్ళు అరుదు. స్వామి. ఇది జైలని, జైల్లో ఉన్నానని గుర్తించగలిగే వాళ్ళు అరుదు. ఈ అరుదైన వాళ్లే స్వాములు, గురువులు, తత్వవేత్తలు, లేకపోతే మోక్షం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ల కోసమే ఈ యోగ వాసిష్టం అనే ఈ గ్రంథము, ఈ జ్ఞానము ఉద్దేశించబడింది. తక్కిన వాళ్ళందరి కోసము కూడాను వాళ్ళు సుఖంగా ఉండటం కోసం అని చెప్పి యజ్ఞయాగాది క్రతువులు, ఉపాసనలు, వ్రతాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు సృష్టించబడ్డాయి. స్వామి. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. 3 లోకాలు సత్యమని, స్వర్గం అనేది ఒకటి ఉన్నదని, నరకం అనేది ఒకటి ఉన్నదని, ఈ భూలోకం కర్మభూమి కాబట్టి ఈ భూమిలో మనం చేసుకున్న వాటిని అనుసరించి స్వర్గాన్ని గాని, నరకాన్ని గాని, మరుజన్మలో సుఖాన్ని గాని అనుభవిస్తామని ఎవడైతే ఆ విశ్వాసంలో ఉన్నాడో, లేకపోతే దాని గురించి అతడికి విశ్వాసం ఉన్నా లేకపోయినా కూడా దానికి బద్ధుడైపోయి ఉన్నాడో, వీళ్ళందరూ బద్ధజీవులు. వీళ్ళు లౌకికులు అనమాట. ఈ లోకం నందు విశ్వాసం కలిగి ఇందులో సుఖం ఉందని ప్రయత్నం చేసేవాడు కాదు. ఇందులో సుఖం లేదు, నిత్య సుఖం ఎక్కడ లభ్యం అవుతుంది నాకు, ఇది లేదు కదా అని చెప్పి తనకే తోచిగాని ప్రక్కన ఒక వివేకి మాట్లాడుతూ ఉంటే విని తాను ఆకలింపు చేసుకొని కానీ ఎవడైతే ఆలోచనలో పడతాడో అతడికి ఈ శాస్త్రం అవసరం అవుతూ ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడుతూ చర్చిస్తున్న శాస్త్రం. స్వామి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, ఈ మోక్షం ఏంటి, వ్యవహారం ఏంటి అన్నది ఇతడి విషయం, ఇతడు ముందుగానే గ్రహించి ఉన్నాడు కాబట్టి అతడికి చప్పున తేలిపోతుంది విషయం. ఇది మనో మాత్రమే అనే విషయం అభ్యాసవశాత్తు అభ్యాసం చేసుకుంటూ పోతూ ఉండగా అతడికి అది తేలిపోతుంది. తక్కిన వాళ్ళకి దీని గురించి మాట అనవసరం. ఇప్పుడు మన దగ్గరికి ఎంతో మంది వస్తారు, అందరికీ ముక్తి అని చెప్పం. ఎవరి మీద ప్రేమ కలుగుతుందో, ఎవరు వీళ్ళు ఈ దారిలో ప్రవేశపెడితే మేలు పొందుతారు అనే ఉద్దేశం కలుగుతుందో, లేకపోతే అనంతమైన జన్మలనే ఆ లోయలోకి కూరుకుపోతారు వీళ్ళు అని చెప్పి ఇది కలుగుతుందో, వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది, స్వయంగా వాళ్ళకి కలిగినా కలగకపోయినా. దీన్ని అవ్యాజ కరుణ అంటాం. అర్థమైంది అనుకుంటా. ఇక తనంతట తనగానే కలిగి ఏమిటి దీన్ని ఏదో తెలుసుకోవాలనే తపనతో వచ్చిన వాళ్ళు మనలో అటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరికొంతమంది సాంగత్య మహిమ వల్ల కలిసిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక చోట దీపం వెలిగింది, ఆ దగ్గరలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వెలుగు వాళ్ళకు కూడా ప్రసరిస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఇది కూడా అర్థమైంది స్వామి. ఈ విధంగా పనులు జరుగుతున్నాయి. దీపమునొక్కడు వెలిగించినచో అందరికి అన్ని కంటబడునురా, యథాలాపముగా దీన్ని విన్నను కోరకనే ముక్తి కలుగురా. మనం ఏదో అనుకుని ఒక సినిమా చూడటానికి వెళ్ళాం, ఇష్టమైన హీరోనో హీరోయినో లేకపోతే ఇంకొక యాక్టరో లేకపోతే డైరెక్టరో, ఏదో ఒక ఇష్టం ఉంటుంది కదా మనకి. పలానా డైరెక్టర్ సినిమా ఒకటి వచ్చిందంటే ఆ డైరెక్టర్ సినిమా బాగుంటుందని ఉద్దేశంతో వెళ్తాం. లేకపోతే పలానా మాటల రచయిత అంటే దానికోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ వెళ్ళిన వాళ్ళు అందులో వ్యాంపు పాటలు చూస్తారు, భక్తి పాటలు చూస్తారు, ప్రేమ గీతాలు చూస్తారు, విషాద గీతాలు చూస్తారు, వింటారు.
ఈ విధంగా అందులో అతడు కోరి వెళ్ళినదే కాకుండా ఇతరమైన వాటిని కూడా ఎట్లయితే చూస్తున్నాడో అలానే ఈ కర్మల పరంపరలో నానా జీవితాలు అనే అనుభవాలను పొందుతూ ఉన్న ఈ జీవుడు యథాలాపంగానే తారసపడతారనమాట వాళ్ళకి. ఈ ఈ తత్వవేత్తలు తారసపడ్డప్పుడు ఏ పుణ్యమో ఆ సమయానికి వికసించి అతడి చెవిలో ఇది పడటంతో ఆ మనస్సు ఒక్కసారిగా అలా స్పందిస్తుంది ఆనందంతో. ఇదేమిటో తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది. నిజానికి ఎలా అయితే ఒక మనిషి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్ప్లే దీంట్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఎగ్జిబిట్ అవుతూ ఉంటే అంతకుముందు ఆ చూడని వస్తువు అయినా సరే ఆ వస్తువుని తీసుకోవడానికి ఎలా అయితే ఆసక్తుడు అవుతూ ఉన్నాడో అదే విధంగా లోకంలో ఆత్మజ్ఞానం గురించి మోక్షం గురించిన మాటలు అంతకుముందు అతనికి పరిచయం లేకపోయినప్పటికీ కూడా మార్కెట్లో తిరుగుతున్నాడు కాబట్టి కనపడినప్పుడు ఆసక్తి కలిగి అటువైపు అతడు ఉద్యుక్తుడు అవుతాడు దాన్ని గ్రహించడానికి. ఈ విధంగా జరిగేదే లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకని బ్రహ్మదేవుడు ఎగ్జిబిషన్ని వశిష్ఠ భగవానుడు, విశ్వామిత్ర భగవానుడు, అగస్త్య భగవానుడు ఇట్లా మహాత్ములైన వీళ్ళు సనక సనందనాది బ్రహ్మర్షులు వీళ్ళందరి చేత ఎగ్జిబిషన్స్ పెట్టించారు. మీ ఎగ్జిబిషన్స్ మీరు పెట్టుకోండి అబ్బాయి అని చెప్పి. ఆ ఎగ్జిబిషన్స్ లో తిరుగుతూ కర్మకాండలో మునిగిపోయే వాళ్ళు కర్మకాండలో ఆ మాటలకి ఆకర్షితులవుతూ ఉంటే జ్ఞానకాండని వైపు ఆకర్షితులవుతున్న వాళ్ళు కొందరు, ఇలా బయటపడే వాళ్ళు కొందరు, ఇరుక్కొని సుఖంగా ఉండాలనుకునే వాళ్ళు కొందరు. సో ఈ కొందరిలో ఈ ప్రశ్న చేస్తున్న మనస్సు ఏ గ్రూపుకు చెందుతుందో దాన్ని అనుసరించి అతడికి క్రమంగా అన్ని తేటతెల్లం అవుతాయి. అప్పుడు వీటన్నిటిని సృష్టించిన ఆ పరమాత్మ యొక్క బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్థితి, అస్తిత్వం, ఈ స్థితి ఏదైతే ఉన్నదో మానసిక స్థితి, ప్రజ్ఞాస్థితి, ఆ ప్రజ్ఞలోకి వీడు ప్రవేశించడం జరుగుతుంది. దీన్నే బ్రాహ్మీ ప్రజ్ఞ, బ్రాహ్మీ స్థితి అని చెప్పి అంటారు. ఈ స్థితిలోకి చేరిన వాడు మూడు లోకాలని ఏలుతూ ఉన్నా, మూడు లోకాలలో ఏదో ఒక రూపాన్ని ధరించి వర్తిస్తూ ఉన్నా, ఆయా కార్యక్రమాల్లో తాను కూడా ఒక ఆటగా, ఒక సభ్యుడిగా వర్తిస్తున్నా సరే తాను మాత్రం కర్తృత్వానికి గురి కాకుండా, లేకపోతే కర్మఫలాన్ని భోగానికి గురి కాకుండా ఉండగలుగుతాడు. అంటే అతడికి సుఖమే కానీ, సంతోషము, వినోదమే కానీ దుఃఖానికి తావు ఉండదు. ఇప్పుడు మామూలు సామాన్య జీవితంలో ఏమిటి, ధనవంతుడైన, అధికారవంతుడైన, శారీరకంగా ఆరోగ్యంగా బలవంతుడైన, ఏది ఏమైనా సరే నిరంతర సౌఖ్యం అనేది ఉండడంలా నిత్య భయం ఉంటూ ఉంది, నిత్య అవసరం కలుగుతూ ఉన్నది, నిరంతర ప్రయత్నం ఉంటూ ఉన్నది. అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతుంది స్వామి. ఇప్పుడు ఇక్కడ మోక్షము, ముక్తి, ఆత్మ, అసలు ఈ మూడు ఉన్నాయా అనేది మొన్న ఒకసారి అడిగినప్పుడు ముక్తి లేదు, మోక్షం లేదు అన్నారు. ఇప్పుడును మోక్షం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి, మనోనాశనం చేసుకొని అని వశిష్ఠ మహాముని రామచంద్ర ప్రభువుకి తెలుపుతున్నట్లున్నది. అదే కన్ఫ్యూషన్ గిరిధారి, స్వామి. లౌకికమైన జీవితంలో నువ్వు చేస్తున్న పనుల వల్ల నువ్వు ఆ స్థితిలో ఉంటున్నావు నిరంతరం. అవును స్వామి. వాటి నుంచి మానుకొని ఇక్కడ ఉండటం మొదలు పెట్టినప్పుడు మాత్రమే గురువుతోటి, అంటే నువ్వు నీ ఇంట్లోనే ఉన్నా స్వామి గురువు ఆదేశాన్ని మాత్రమే పాటిస్తూ ఎప్పుడైతే ఉండాలని చెప్పి నువ్వు కోరుకుంటావో స్వామి. అప్పుడు నీ ఈ ప్రశ్నలన్నీ చాలా నీ చేతితోటి అలా సులభంగా చిటికి వేసినట్టు తీసేస్తావు. అవును అవును స్వామి. ఏమవుతుందంటే మనం ఎటువంటి సాంగత్యంలో ఉంటామో ఆ విధమైన ఆలోచనలే బలీయంగా ఉంటాయి, మనల్ని చుట్టుకుంటాయి. అంటే అవును మనసుని, అవును స్వామి. మనసు తన ఆలోచనలకే తాను వశమైపోయి బాధపడుతూ ఉంటుంది. ఈ పాట కొత్తగా మనం లేటెస్ట్ గా వచ్చిన పాట విన్నావు కదా, మదినే చూచినది చూడనిది నన్నే. విన్నాను స్వామి. ఆ పాట 10 సార్లు విని అర్థం అవుతుంది. సరే స్వామి. ఏ సరే. ఆసక్తితోటి ఇందులో మునిగానో, ఏ అజ్ఞానంతో దీంట్లో మునిగానో, అదే ఆసక్తితోటి అజ్ఞానంతో నేను మోక్షాన్ని వాంఛించాను ఈ ఆలోచనలన్నిటి నుంచి. ఆ ఆసక్తియే నన్ను అనాసక్తుణ్ణి చేసింది, ఆత్మయందు ఆసక్తుణ్ణి చేసింది, చివరికి నేను తప్ప అన్యమైంది ఏమీ లేదనే విషయాన్ని తెలియజేసింది అన్నది ఆ పాట యొక్క సారాంశం.
స్వామి. దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి అందరూ. వింటుంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే నీవు వేస్తున్న ప్రశ్న, ఇప్పుడు నీకు ఏ ప్రశ్నలు అయితే ఇప్పుడు నువ్వు చివరిగా వేసావో దానికి ముందు చెప్పింది దానికి సమాధానమే, స్వామి స్వామి. దానికి ఇదే. కానీ అది ఎందుకు తోచటం లేదు అంటే సాంగత్య బలం. సాంగత్య మహిమ చిన్నది కాదు. ఎందుకంటే ఏ దృశ్యంతో ఉన్నావో దాని మీదనే ఆసక్తి కలుగుతుంది. నువ్వు ఇప్పుడు కళ్ళజోళ్ళ షాపులోకి వెళ్ళావు, అప్పుడు నీకు కళ్ళజోళ్ళ మీదనే ఆసక్తి కలుగుతుంది. బట్టల షాపులోకి వెళ్తే బట్టల మీద ఆసక్తి కలుగుతుంది. ఎందుకు చుట్టూ అవి చూస్తున్నావు, నీకేది సరిపోద్దని చెప్పి చూసుకుంటావు. కళ్ళజోడ దగ్గర కళ్ళకి సరిపోయేది చూసుకుంటావు. బట్టల షాప్ కొడితే ఒంటి మీద ఏది నీకు నప్పుతుంది, ఏది అవసరము సీజన్ అనుసరించి, ఇటువంటి ఆలోచనలు కలుగుతాయి నీకు. అంటే ఏంటి, దృశ్యం ఎంతగా ప్రభావితం చేస్తుంది నిన్ను? పూర్తిగా. పూర్తిగా. కాబట్టి దృశ్యాన్ని మార్చు, దృశ్యాన్ని దృశ్యంతో జయించు అని చెప్పి ఎప్పటి నుంచో చెబుతున్న మాట అదే. ఏమిటా దృశ్యం? సత్సంగ దృశ్యంలోకి నీ జీవితాన్ని మార్చివేయి. తక్కిన పని దానంతట అదే జరిగిపోతుంది. హోటల్లోకి వెళ్ళి కూర్చున్న వాడికి పూరి ఆర్డర్ చేసిన దోశ వాసన కూడా వస్తుంటుందా రాదా? వస్తుంది. ఇడ్లీ వాసన వస్తుంది, ఇంకేవేవో ఎవరెవరు తింటుంటే ఆ స్మెల్స్, లేకపోతే అవి కనపడతాయి, కంటపడతాయి మనకు ఆ పదార్థాలన్నీ కూడా. అలానే నీకు నచ్చేది అయితే ఉందో దాని వైపు నువ్వు ఆర్డర్ చేస్తావు. క్రమంగా ఏది ఆరోగ్యమో దాన్ని తిందామని చెప్పి అనుకుంటావు. ఇలా మారిపోతూ ఉంటుంది నీకు నిరంతరం కూడా. అలా దృశ్య ప్రభావానికి లోను కాకుండా ఉండడం కష్టం. కాబట్టి ఏది అవసరమో ఏంటో చూసుకొని ఆ దృశ్యాన్ని మాత్రమే మనం సృష్టించుకోవడమే సత్సంగము, లేకపోతే సాధు సంగము అనే పేరుతోటి చెబుతున్నాం. అవశ్య కర్తవ్యం అనే పేరుతోటి చెబుతున్నాం. ఈ వివేకం అంతా మీకు నేను అందిస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని అందిపుచ్చుకొని ఏం చేయాలో అది చేయండి. అదే ఆ పనిలో మీరు సమర్థులే. అదే ఇప్పుడు చెప్పిన ఈ మాట 37వ శ్లోకం. ఇప్పటిదాకా నువ్వు ఆ పనులు చేస్తూనే ఉన్నావు, కొత్తగా నువ్వేం నేర్చుకోవడంలా. నీకు ఏది కావాలో దానికోసం ప్రయత్నం చేసి సాధిస్తూ ఉన్నావు కదా ఇప్పటిదాకా. ఆ సాధిస్తున్నవన్నీ మనోమాత్రాలే, కానీ అవి బద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పేది కూడా అదే పద్ధతిలో సాధిస్తావు, కానీ ఇది నేను ముక్తుడిని చేస్తుంది, పరమజ్ఞానిని చేస్తుంది. అది తేడా. ఇదేమో నువ్వు బ్రహ్మత్వాన్ని ఇస్తుంది ఈ దారి, అదేమో జీవత్వంతో సాంసారికత్వాన్ని ఇస్తుంది. అది చెప్పేది. అంతేగాని అక్కడ వదిలిపెట్టడానికి ఏం లేదు. నువ్వు నిరంతరం వదులుతూనే ఉన్నావు. ఒక సంకల్పాన్ని వదిలి ఇంకో సంకల్పాన్ని పట్టుకుంటున్నావా లేదా? అవును స్వామి. ఇప్పుడు కొత్తగా నువ్వు నేర్చుకుంటుంది అదే. నా దగ్గరికి వీళ్ళు వచ్చి ధ్యానం నేర్చుకోవాలి, మేము నేర్పుతారని అడిగి, ధ్యానం ఒకటి నేర్పేదమ్మా, నిరంతరం నువ్వు చేస్తానే ఉన్నావు పొమ్మని చెప్పాను. మన హైమ, రేణుక, వైదేహి వీళ్ళందరూ వచ్చి మాట్లాడినప్పుడు అర్థమైందా? ధ్యానం ఒకటి నేర్పాను. చేప పిల్లకి గీత ఎవడు నేర్పుతాడు? నీటిని పరిచయం చేసేది ఎవడు చేప పిల్లకి? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇది తత్వం. కాబట్టి నీ వృత్తి వ్యాపారాలు ఎందు మగ్నతని ఇంకా చాలు అని చెప్పి విరమించకపోతే ఈ ప్రశ్న ఆ ప్రాథమికమైన స్థాయిలోనే మళ్ళీ 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 ఉదయిస్తూ ఉంటుంది అనమాట. కారణం ఏంటంటే దృశ్య ప్రభావం. ఇప్పుడు నువ్వు ఎవరికి గౌరవం ఇస్తావు? ఉదాహరణకి నేను నీకు ఎక్కడో బజార్లో కలిశాను, అదే సమయానికి మీ పట్టణ మేయరు, అలానే నువ్వు చేస్తున్న దాంట్లో టాప్ లెవెల్లో ఉండే ఇంకొక ఆయన కూడా వచ్చారు. ముగ్గురు అపేర్ అయ్యారు అక్కడ. ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావు? ఎవరి ముందు చేతులు కట్టుకుంటావు? నీ మనసులో నువ్వు సమాధానం చెప్పక్కర్లా, నీ మనసులో నువ్వు ఊహించుకో ఏం జరుగుతుందని. ఎప్పుడైతే నువ్వు గురువు మాత్రమే పరమం అనుకుంటావో నీకు అప్పుడు పని పూర్తి అయిపోయినట్లయింది. అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే నాకు గురువే సమస్తం అని చెప్పి ఎప్పుడైతే నువ్వు అనుకుంటా, అంటే నువ్వు గురువుకు చెందిన వాడివి కాబట్టి అనుకుంటావో, గురువు ఏం చెప్తాడు? గురువు ముక్తి పోతాయే గురువు నైజం అని చెప్పాం కదా. నాయన ఇదంతా ఏం లేదురా, వీడు కాసేపు ఉంటాడు ఆ పదవిలో, వాడు కాసేపు ఉంటాడు, దిగిపోయిన తర్వాత వీళ్ళు ఎందుకు పనికిరారా? ఎవరు వీళ్ళకి అవసరానికి కూడా ఏదైనా చిన్న పని కూడా వీళ్ళని అడగరు ఎవరు, ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు. ఇక ముఖ్యంగా పెద్ద పోస్టుల్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు చిన్న వాళ్ళని ఏం అడగలేరు, పెద్దవాళ్ళే వీళ్ళ మాట వినరు సమానంగా. ఇప్పుడు కొత్తగా వాడు అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు కాబట్టి ఏదో జాలిగా ఒకసారి చెప్తాడు తప్పితే, సింపాథెటిక్ గా పనిచేస్తాడు తప్పితే మాటికి వీళ్ళు అడగలేరు వాళ్ళని. ఇంకా వీళ్ళు మామూలుగా ఒక ఏమంటారు, ఒక గుహలోకి దూరిపోయినట్లుగా వేరే జీవితంలోకి వెళ్ళిపోతారు. ఇది ముందు గమనించలేరు.
నువ్వు గమనించుంటావు చాలా మంది, ఎంతో మందిని రిజిస్ట్రార్ను చూసి ఉంటావు. చూశాను స్వామి. మరి ఈ స్థితి కలిగిందా లేదా వాళ్ళందరికీ? కలిగింది స్వామి. అదే జరిగేది. ఏమి లేవు ఇవి అన్ని, ఊరికే గందరగోళం. వీళ్ళు కాసేపు హడావిడి, ఆ పూట బట్టలు వేసుకొని వేషం వేసుకొని గందరగోళం చేసినట్లు. ఏముంది ఇందులో? అందరూ ఆ దారిలో పోవాల్సిందే. ఊరికి ఉత్తరాన సమాధిపురంలో కట్టె ఇల్లున్న దేశులు కానీ విల్లా. విన్నాను. అంతే. ఎందుకంటే ఏమి లేదు ఇక్కడ. ఇది విషయం. ఈ విషయం ఎప్పుడైతే గమనిస్తామో, జాగ్రత్త పడే తత్వం ఉన్న మనం మరింత జాగ్రత్త పడి మనల్ని మనం బయట వేసుకుంటాం. ఆల్రెడీ జాగ్రత్త పడే తత్వం మన దగ్గర ఉంది కదా అనేక విషయాల గురించి. స్వామి. అవును మన స్వామి. అదే సరిపోయాయి ఇక్కడ పని. ఇక్కడ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి లేదు ఇక్కడ. ఓన్లీ సాంగత్యం కలిగి ఉండాలంతే. సత్సంగం అనే సాంగత్యాన్ని, ఆ దృశ్య సాంగత్యాన్ని కలిగి ఉండాలి అంతే. అంత మాత్రం నువ్వు సాధించావా, మీ దక్కిందంతా అదే చేస్తా. ఉధృతమైన ప్రవాహంలో దూకిన వాడికి నేను ఎటు పోవాలన్నది ఎవడు నిర్ణయిస్తాడో ఆ ప్రవాహమే నిర్ణయిస్తుంది. అంతేనా కాదా? అవును స్వామి. అంతే. నేరుగా తీసుకెళ్ళి ఎక్కడ కలపాలో అక్కడ కలుపుద్ది. అదే చెప్పేది. మీకు ఇవన్నీ ఎందుకు, చేయబట్టుకోండి చాలా అన్నారు. అదే జీసస్ చెప్పింది కూడా. పెద్దలు చెప్పిందంతా నా చేయి పట్టుకొని, రాముల వారు చెప్పింది కూడా అంతే, నా చేయి పట్టుకొని విడవమాకపోయా నీకు పని జరిగిపోద్ది అని చెప్పి అంటారు. ఏ గురువు చెప్పినా అదే, నా చేయి పట్టుకో నీకు పని జరుగుతుంది. ఇది సంగతి. ఏమిటి ఇందులో అంటే దృశ్య ప్రభావం. అక్కడ ఆ పనులే ఉంటాయి, వాటిలోనే మునిగి ఉంటాయి. ఏ పనుల్లో ఉన్నా అక్కడ విజయం సాధించే లక్షణం నీలో ఉంది కాబట్టి ఇది ఎందుకు రాదు నీకు? నిస్సందేహంగా వస్తుంది. క్లియర్? క్లియర్ స్వామి. జై శ్రీరామ్.